ఈ మాట ఏబు గ్రంథంలోనే ఉంటుంది. నేను వెళ్ళే మార్గము ఆయనకే తెలియను. శోధింపబడిన తరువాత నేను సువర్ణముగా మారేదను. ఏం పర్వాలా, ఎన్నన్నా రాని ఉప్పెనలు, ఎన్నన్నా రాని శోధనలు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చదాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చదాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. భక్తులందరినీ మీరు చూడొచ్చు. ఈ ఆటుపోట్లలో దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు. పరీక్ష విశ్వాసానికి ఎదురైద్ది. అగ్ని వంటి పరీక్ష. ఎన్ని పరీక్షలన్నా రాని, ఎన్ని శోధనలన్నా రాని, దేవా నీ యందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను. ఎందుకంటే విశ్వాసం అనేది వదిలిన నాడు నా ఊపిరి పోయినట్టే. కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను. పరిస్థితులు ఎన్నన్నా ఎదురు కానీ అవి ఏ విధంగానన్నా మారని. అవి అటు మార్చినా నువ్వే, ఇటు మార్చినా నువ్వే. గెలిపించినా నువ్వే, ఓడించినా నువ్వే, ముంచినా నువ్వే, తేల్చినా నువ్వే, ఉంచినా నువ్వే, తీసుకెళ్ళినా నువ్వే, నవ్వించినా నువ్వే, ఏడిపించినా నువ్వే. అన్నీ నీ చేతనవును ప్రభువా. శ్రమకు అప్పగించినా నువ్వే, శ్రమను తప్పించినా నువ్వే. శోధనకు అప్పగించినా నువ్వే, శోధనలో జయమిచ్చినా నువ్వే. కాబట్టి నేను నీ అందలి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను. సర్వకాల సర్వావస్థల యందు నీ అందలి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు, పరిశీలిస్తాడు. తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం? మరి రేపు గిఫ్ట్ దానికే కదా. నేను చాలా శ్రమల్లో నలిపా కదా, నా మీద కోపం రాలేదని నీకు అని అడుగుతాడు. నీ భర్తను తీసుకున్నాను, నిన్ను ఒంటరిని చేశాను, పిల్లలతో సతమతం అయిపోయావు, అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను, నా మీద నీ కోపం రాలేదా? శ్రమ కొలిమిలో, ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను, నా మీద కోపం రాలేదా? ఇదిగో నిన్ను ఇలా చేశాను, ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను, ఇంత శోధనలు, ఇంత అవమానాలు, ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను, నా మీద నీకు విసుగు రాలేదా? కోపం రాలేదా? విరక్తి రాలేదా? నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోలేదు? ఎలా విడిచిపెట్టిపోతాను ప్రభువా? నిన్ను వదిలితే ఇంకా జీవితం ఉందా? ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు. నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా. అందుకే శ్రమ కలిగిందా నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా? కాదుగా. శ్రమకు పరిష్కారం నువ్వేగా. నీ అనుమతితోనే శ్రమ వస్తుంది, నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది. అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభువా. అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు, నీ పాదాలే పట్టుకున్నాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా బతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు. నిన్ను గూర్చి దూతలకు చెప్పుకుంటాడు, ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో. కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు, మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు. ఇది నా తండ్రి చిత్తం, నా ప్రభు చిత్తం అని సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు, ఒక మాట దూషించను లేదు, ప్రశ్నించను లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు. నమ్మకమైన బిడ్డ అని దగ్గరకు తీసుకొని మెచ్చుకుంటాడు. యేసయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది. నా విశ్వాసమే సువర్ణమయ్యి
సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, ప్రభువా నీవే ప్రత్యక్షమగు వేళ, మెప్పు మహిమా ఘనత నాకే కదా, మెప్పు మహిమా ఘనత నాకే కదా, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. ఎంత విచిత్రంగా ఉంటుందంటే దేవుడు వెంటాడే విధానం. అగచాట్లో తీసుకెళ్తాడు, అందులో వదిలేస్తాడు, పక్కన ఉంటాడు, నిన్ను నలగనిస్తాడు, మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుంటే మళ్ళీ ఎంటర్ అవుతాడు. అర్థమైందా? మళ్ళీ పూర్తిగా నువ్వు డేంజర్లో పడేటట్టుంటే మళ్ళీ ఎంటర్ అవుతాడు. యాకోబుని అడిగి పంపించాడా? ఆడికి పోయి డెవలప్ అయ్యాడా? తిరిగి అక్కడి నుంచి రిటర్న్ ప్రయాణం అయ్యాడా? తన మామ ఎన్నిసార్లు మోసం చేయబోతే అన్నిసార్లు తిరిగి దెబ్బ కొట్టాడు. యాకోబుకు తోడై ఉన్నాడు. లాబాను మాయ. ఏమండి, చిన్న కూతుర్ని ఇస్తానని 7 ఏళ్ళు ఊడిగం చేయించుకొని పెద్ద కూతుర్ని ఇచ్చాడు. ఏంది మావయ్య ఈ పని అంటే, మా దగ్గర ఇంకో ఆచారం కూడా ఉంది, ఇంకొక 7 ఏళ్ళు చేయి, ఈ అమ్మాయిని కూడా ఇస్తా అన్నాడు. ఇది పద్ధతి కాదుగా మా ఇట్లా మోసం చేయటం. నేను రాహేల్ కోసం చేశాను, నువ్వు లేయాన్ని ఇచ్చావంటే ఏమైంది, రాహేల్ని కూడా ఇస్తా, ఇంకొక 7 ఏళ్ళు చేయను. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి మొత్తం 14 ఏళ్ళు కష్టపడి ఊడిగం చేసి 2 ఆడవాళ్ళని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2 స్త్రీలు అండి, ఒక ఆమె లేయ, ఒక ఆమె రాహేలు. వీళ్ళిద్దరిని ఇచ్చినందుకు గాను కృతజ్ఞతగా ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. 21 సంవత్సరం 2 మీరు ఎగతాళి చేయవాకండి యాకోబుని. ఎందుకంటే రావాల్సిన 12 గోత్రాలు ఈ ఇద్దరికి దాసీలుగా వచ్చిన ఇద్దరు మొత్తం 4 నుంచి 12 రావాలి. అది ప్రణాళిక. దేవునికి స్తోత్రం. లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. తెలుసా మీకు? లేయా లేకపోతే యోధా గోత్రమే లేదు. అంటే ఎలా అంటే, లాబాను మోసం చేస్తే ఆ మోసాన్ని కూడా దేవుడు యాకోబుకి ఫేవర్గా మార్చేశాడు, అనుకూలంగా మార్చాడు. అది ఇక్కడ మోసపోనిస్తాడు, నీకు జరిగిన మోసాన్ని మళ్ళీ నీకు ప్లస్గా మారేటట్టు చేస్తాడు. నష్టపోనిస్తాడు, నీకు జరిగిన నష్టాలను విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు ఆ నష్టాలు మళ్ళీ నీకు బెనిఫిట్గా మారేటట్టు చేస్తాడు. నిందలను రానిస్తాడు, ఆ నిందల్లో నిన్ను నలగనిస్తాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిందల్ని పూదండలుగా మార్చి మళ్ళీ నీ మెడ మీదకి వచ్చి పడేటట్టు చేస్తాడు. అనుమతించినప్పుడు గిలగిలాడతాం మనం, ఆయన సైలెంట్గా అబ్జర్వ్ చేస్తాడు. రియాక్షన్ ఏంటి అనేది. మనం నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా నీకే స్తోత్రం ప్రభు అని దేవుని వైపు చూస్తే వాటన్నిటిని మళ్ళీ పూదండలుగా మార్చేస్తాడు. అవన్నీ యాకోబు జీవితంలో జరిగినాయి. ఇంత చేసి 4 భార్యల్ని 12 మంది పిల్లల్ని చట్టసాగరాన్ని వేసుకొని మావయ్యకి చెప్పకుండా బామ్మద్దులకి చెప్పకుండా బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చేసరికి లాబానుకు విషయం తెలిసిద్ది. వాడు వచ్చినప్పుడు చేతి కర్రతో వచ్చాడు, నా ఇంటికి గతి లేకుండా, అతి గతి లేకుండా, దిక్కు దేశ లేకుండా వచ్చాడు వాడు. ఇప్పుడు చూస్తే నేను నా మందులేమి ఇన్నైనాయి, వాడి అవి ఇన్నైనాయి, నా సరుకంతా తీసుకొని పోతున్నాడు. పోయేవాడు ఒక ముక్క నాకు చెప్పాడా, నా కూతుళ్ళు, మనవ సంతానం, నా మందలు, నా సరుకంతా వేసుకొని పోతున్నాడు. అండ్ బతకనీయకూడదు, బయలుదేరండి రాని మొత్తాన్ని తీసుకొని బయలుదేరితే ఆ మార్గ మధ్యంలో ఇంకా ఆ రాత్రి తెల్లవారితే పోయి యాకోబును కలుసుకుంటాడు. యాకోబును కొడతాడో చంపుతాడో తెలియదు. ఆ రాత్రి దర్శిస్తున్నాడు లాబాన్ని. ఎవరు? దర్శించి అంటాడు లాబాన్తో, యాకోబు దగ్గరికి వెళ్తున్నావా? యాకోబు దగ్గరికి. యాకోబు ఎవరో తెలుసా? నాకు ఇష్టమైన వాడు. యాకోబుకి ఎవరు తోడై ఉన్నారో తెలుసా? నేను తోడై ఉన్నా. నువ్వు యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయే కానీ
ఏదన్నా నువ్వు మాట్లాడావా నిన్ను చంపుతా అన్నాడు. ఇదంతా యాకోబుకు తెలియదు. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ వెన్నంటి ఉండి నీ వెనక చుట్టుముట్టేటువంటి ఆపదల్ని సైలెంట్గా తప్పిస్తుంటాడు ఆయన. నీ మీద కుట్ర చేసే వాళ్ళతో మాట్లాడతాడు ఆయన. రే సచ్చిన వాడు నువ్వు జాగ్రత్త అంటాడు. వాళ్ళని తొక్కుతాడు. నిన్ను గద్దించుకున్న వాళ్ళందరూ తొక్కుతానే ఉంటాడు. వాళ్ళకి అర్థమవుతుంటుంది ఆడి జోలికి పోయా నాకు ఈ కర్మ కాలింది, ఆమె జోలికి పోయా నా గతిట్టు అయిందని వాడికి అర్థమవుతుంటుంది. వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాడు. నేను నిన్ను ప్రేమించితనని సాతాను సమాజపు వారు తెలుసుకునేటట్టు నేను చేస్తాను అన్నాడు ఆయన ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు లాభానికి ఏమర్థమై ఉంటుంది? మామయ్యకి ఏమర్థమై ఉంటుంది? అల్లుడు గురించి, ఒరే అల్లుడు ఒంటరిగాడు, ఆడి దిక్కు దేశాలేనోడు, ఆడి దంతే ఆడికి ఎవడు లేడు అనుకొని గుంపునేసుకొని కొడదామని వచ్చాను, చంపుదామని వచ్చాను. అమ్మ బాబు, వీళ్ళందరికాడికి మించిన దేవుడు వానికి తోడై ఉన్నాడు. అసలు మీరు బాగా స్టడీ చేయండి యాకోబు లైఫ్ని. ఎంత సెన్సిటివ్గా ఎంటర్ అవుతుంటాడో దేవుడు, ఎంత సున్నితంగా, మళ్ళీ అసలు ఏం ఎరగనట్టే ఉంటాడు. ఎందులో నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటాడు. కానీ మెయిన్ ప్లేసుల్లో కల్లా సైలెంట్గా ఎంటర్ అవుతాడు, కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకటొకటి యాకోబుకి అర్థమవుతాయి. ఆఖరికి కొడుకు యోసేపుతో సహా. యోసేపును ఐగుప్తుకు అమ్మబడినప్పుడు అన్నలే అమ్మినప్పుడు, యాకోబు కొడుకులు యోసేపును అమ్మినప్పుడు కొన్ని సంవత్సరాలు ఏడుస్తాడు యాకోబు. ఆ శ్రమను బట్టి కన్న కొడుకుని దుష్టమురగం తినేసిందని కొడుకులే అబద్ధం చెప్తారు. యోసేపుని అమ్ముకొని, యోసేపును ఐగుప్తు దేశానికి అమ్ముకొని ఆ అంగి తీసుకొచ్చి మేక రక్తంలో ముంచి నాన్నకు చూపించి యాకోబుకి, నీ కొడుకు అంగి ఏమో చూడిది అంటారు. యోసేపు అంగీరా ఇది, ఏమైంది యోసేపుగా? ఏమో మాకేం తెలుసు, ఏ దుష్టమృగమో అన్ని తినేసినట్టుంది, ఈ అంగి దొరికింది తెచ్చామంట. ఒట్టిదే 20 తులాల వెండికి అమ్ముకున్నారు. ఏం ఎరగనట్టు తెచ్చి అబద్ధం ఆడతారు. ఎంత ఏడుస్తాడో ఆయన. అంత ఏడ్చినా కూడా దేవుణ్ణి సనగడు, గొనగడు, దేవుణ్ణి వదలడం. నా దేవునికి తెలియకుండా ఇది జరిగిందా, ఆయనకే స్తోత్రం అని దేవుని యందు విశ్వాసాన్ని మాత్రం వదలడం. చివరికి ఏం జరిగిందో తెలుసా? యాకోబు కుటుంబం అంతా కరువులో, 7 ఏళ్ల కరువులో చచ్చే స్థితి వస్తే ఆ ఐగుప్తుకు అమ్మబడిన యోసేపే ఈ కుటుంబం మొత్తానికి దిక్కయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఆ మాట యోసేపే చెప్తాడు, నా అన్నలారా మీరు బాధపడకండి, మీరు నాకు కీడు చేయాలని ఇది యోచించిరి, కానీ దేవుడు మన మేలు కోసం దీన్ని నిర్ణయించెను. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోతున్న 7 ఏళ్ల కరువుని గురించి, ఆహారం లేక మనమందరము చావకుండునట్లు నన్ను ముందు ఐగుప్తుకు పంపించి ఐగుప్తులో ధాన్యాన్ని నేను సేవ్ చేసేటట్టు చేసి, తద్వారా మనందరం పోషింపబడేటట్టు మన కోసమే దేవుడు ఈ ప్రణాళిక జరిగించాడు. మనం కీడు అనుకున్నాం, నేను కూడా అంతే అనుకున్నాను, నేను చాలా ఏడ్చుకున్నాను, కానీ నో ఇది కీడు కాదు, ఇది మేలు అని యోసేపు అంటాడు. తర్వాత యాకోబు దగ్గరికి వచ్చింది సమాచారం. కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 17-18 సంవత్సరాల తర్వాత, కొడుకు చనిపోయాడు అని తెలుసుకున్న 17-18 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ కొడుకు బతికే ఉన్నాడంటే తండ్రికి ఎట్టుంటుందండి? స్టన్ అయిపోతాడు యాకోబు. ఏంట్రా మీరు చెబుతుంది? ఇంకెక్కడ యోసేపురా, అంగి తీసుకొచ్చారు కదా, దుష్టమృగం చీల్చిందని చెప్పారు కదా అంటే, లేదు నాన్న లేదు, ఐగుప్తుకు పోతే ఐగుప్తులో ఉన్నాడు, మనకి 2 సార్లు ధాన్యం ఇచ్చింది అతనే, ఇదిగో నీకు కావాల్సిన ఇష్ట వస్తువులు పంపించాడు, ఇదిగో రథాలు చూడు, బయటకు వచ్చుడు, ఇవన్నీ యోసేపు పంపించినా నాన్న, ఐగుప్తును వెళ్తున్నాడు నాన్న యోసేపు అని చెప్తారు. అప్పుడు పోయి దేవుని ముందు కూర్చుంటాడు. ఏందైనా చచ్చిపోయాడని చెప్పిన వాళ్ళు వీళ్ళే, మళ్ళీ బతికి వెళ్తున్నాడని చెప్పింది వీళ్ళే, ఇందులో నిజమెంత నాయనా, నాతో నువ్వు మాట్లాడని దేవుని ముందుకు వెళ్తే, యాకోబు నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి సందేహించొద్దు, వెళ్ళు, నేను నీతో కూడా ఐగుప్తునకు వస్తాను అని దేవుడు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళు, అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులుంచును అంటాడు.
అంటే ఏంటో తెలుసా, నీ కన్నీళ్ళు తుడుస్తాడు. పో, ఏడ్చావుగా నా కుమారుడని, ఎక్కడికి పోలా ఉన్నాడు, పో, నీకు కనబడతాడు పోమ్మని చెప్పి. ఇక్కడ ప్రతి ఘట్టంలో నేను నీకు తోడై ఉంటా, నీతో వస్తా, నీతో వస్తా, నీతో వస్తా అని దేవుడు వెంటబడటం అనేది నాకు కొంచెం వింతగా అనిపించిందండి. భక్తుల వెంట దేవుడు ఇంతగా పడతాడా అంటే పడతాడు. ఎందును బట్టి పడతాడు? రెండు కారణాలను బట్టి పడతాడు. రెండు కారణాలను బట్టి పడతాడు. మొట్టమొదటిది, ఆయన నిన్ను నన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాడు గనక మన వెంట పడతాడు. రెండవది, ఆయన యందు మన విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలైనందున, ఆయన ప్రేమను తెలుసుకున్నందున ఆయన మన వెంట పడతాడు. ఎందుకు వెంటబడతాడు? ఒకటి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున. రెండు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచింది. అంటే సెంటిమెంటల్గా మనల్ని ఆయన వెంటాడతాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నేను ఒక మాట చెప్తా. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి ఎరగక మునిపే నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నేను వెంటాడుతానే ఉన్నాడు ఆయన. ఆయన నిన్ను వెన్నంటి అడుగడుగున అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడకపోతే ఎప్పుడు అవుట్. నువ్వు నీకు ఎదురైన పరిస్థితులకి ఎప్పుడు అవుట్. కానీ ఎన్ని ఘట్టాలు ఎదురైనా నువ్వు ఇంకా చావకుండా ఉండటానికి కారణం తెలుసా? ఆయన నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను వెంటాడి సేవ్ చేసిన వాడు ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసివై దేవునికి మరి ఇష్టడు అయిపోయావు, దేవునికి ప్రేమ పాత్రమైన పాత్రవైపోయావు. మరి నిశ్చయముగా నిన్ను వెంటాడతాడు. ఎందుకు వెంటాడతాడు? మళ్ళీ ప్రశ్న వేసుకుందాం. మళ్ళా కొన్ని కారణాలు చెప్తా. మొట్టమొదటిది, సెంటిమెంటల్గా ప్రేమను బట్టి, ఆయన యందు నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన నిన్ను వెంటాడతాడని చెప్పాను కదా. ఏం చేయటానికి వెంటాడతాడు? ఏం చేయటానికి వెంటాడతాడు? ఫస్ట్దేమో ఎందుకు వెంటాడాడు, ఏంటి కారణం ఏంటంటే చెప్పాను. ఇప్పుడు ఏం చేయటానికి వెంటాడతాడు అంటే మనల్ని ఆశీర్వాద కారణంగా చేయటానికి వెంటాడతాడు, మనల్ని దీవెనకు నిలయంగా చేయటానికి వెంటాడతాడు, మనల్ని పరిపూర్ణమైన శిల్పంగా చెక్కడానికి వెంటాడతాడు. ఆయన అనుకున్నది ఏదైతే ఉందో మన విషయంలో దాన్ని మన ద్వారా సంపూర్ణంగా జరిగించడానికి వెంటాడతాడు. వదలడు. మీరు గుర్తించాలి, దేవుణ్ణి మనం పట్టుకుంటే ఎప్పుడో వదిలిపెట్టు. కానీ కాదు, ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలని ఏవేవో నువ్వు అనుకున్నావు. అనుకుని దేవుణ్ణి నువ్వు పట్టుకోవటం కాదు. అసలు నిన్నేదో చేయాలి, నీకేదో సాధించాలి, నిన్నేదో స్థితిలో చూడాలని పట్టు ఆయన పట్టాడు. పట్టు నీది కాదు. నువ్వు పడితే వదులుతావు. నీ బతుకు నా బతుకు తెలియదు, మన సంపడం తెలియదు మనకి. మనంతా టెంపరీ వ్యవహారం. అలివైతే చూస్తా, లేకపోతే వదలగాలే ప్రభా సర్దుకుంటానని. ఇప్పుడు నేను సర్దుకుంటానని వదిలిపెట్టట్లా ఆయన. అది ఇప్పుడు వచ్చిన గొడవ. నేను చాలాసార్లు దేవుణ్ణి అడిగా, ఏమయ్యా అస్సలు ఏమన్నా ఉందా? నేనేదో అడవిలో బతికేవాడిని, అరణ్యపు జీవితంలో ఉన్నవాడిని. నన్ను తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టావు, అసలు ఏమన్నా ఉందా? నిజమండి. అసలు ఈ లోకంతో నాకు సంబంధం లేదు, నేను దేవుడు మేమిద్దరం అడవిలో ఉంటామని అలా బతుకుదాం అనుకున్నోడిని నేను. నన్ను తెచ్చి జనాల మధ్యలో వేసి ఒక రేంజ్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇది నేను అనుకున్నందున అయింది కాదు, నన్ను ఇలా చేయాలని ఆయన అనుకున్నాడు. తీర్మానం దేవునిది, నిర్ణయం దేవునిది, ప్రణాళిక దేవునిది, ఉద్దేశాలు నా దేవునివే, నాయి కాదు. అస్సలు అనుకోలే. నేనేమన్నాను తెలుసా దేవుడికి, వ్యాపారాన్ని దీవించు, కాస్త లైన్ కుదిరింది, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాలే, సేవకి నా వల్ల కాదు, నన్ను లాగవాకి ఇందులోకి అనేది నా ఆలోచన.
కానీ ప్రణాళిక ఎవరిది? నాది కాదు, నా దేవుడిది. ఇలా చేయాలి, ఇలా వీడిని వినియోగించాలి, ఇలా వాడాలి. అసలు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నేను ఉద్దేశించినవి కాదు అక్కాయ్ అనాయ్, నేను ఉద్దేశించినవి కాదు, అసలు పొర్రపాటును కూడా కాదు. ఇవన్నీ ఆయన ప్రణాళికలు. నాకు అందుకే ఒక్కోసారి మైండ్ పోతుంది ఆయన కార్యాలు చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు ఫైనల్గా నీకు ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుణ్ణి పట్టుకోవటం కాదు, నిన్నే దేవుడు పట్టుకున్నాడు. చెప్పు, అందరు చెప్పండి. నేను దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుడే నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? నిన్నేదో చేయాలనుకున్నాడు. నీ ద్వారా ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకి ఎవరికో ఏవో కార్యాలు చేయాలనుకున్నాడు. నిన్ను భూమి మీద వినియోగించాలనుకున్నాడు. నిత్యత్వంలో కూడా నీకు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. నిన్ను ఇక్కడా కనపరచాలనుకున్నాడు, అక్కడా కనపరచాలనుకున్నాడు. అందుకే ఇక్కడికి అక్కడికి యోగ్యంగా నిన్ను తీర్చిదిద్దటానికే నీ వెంటబడ్డాడు ఆయన.